చాలామంది ఈ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఏపీడిఎస్సి 2025 రాసి మెరిట్ లిస్ట్లో నేము ఇంక్లూడ్ చేసుకొని ఉన్నారో, అంటే ఎలిజిబుల్ అయ్యారో, వాళ్ళందరూ అడుగుతూ ఉన్న ఒక ప్రశ్న. ఇప్పుడు ఏంటంటే ర్యాంకులు కూడా పెట్టారండి. అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 to 100 వచ్చేసరికి మంచి ర్యాంకులు అనుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 300 ఇవన్నీ కూడా మంచి ర్యాంకులే అనుకోవాలి. ఇప్పుడు 7,500 పోస్టులు ఉన్నాయి ఒక డిస్టిక్లో. సో అందులో 1 to 100, 1 to 300 కూడా మంచి ర్యాంకులే అనుకోవాలి. అయితే మంచి ర్యాంకులు కూడా కాల్ లెటర్ రాకుండా పోతుందా, జాబు రాకుండా పోతుందా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. దాని గురించి ఇప్పుడు చెప్పదలిచాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫర్దర్ కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, మీ ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది. ఇక టాపిక్లో వెళితే ఏంట్రా బాబు అంటే, సో మంచి ర్యాంక్ వచ్చినా కూడా కొన్ని సందర్భాల్లో మీకు అది కూడా ఈ ఏపీడిఎస్సి 2025లో ఉన్న రూల్స్ వలన జాబ్ పోయేదానికి ఛాన్స్ ఉంది. అది 1 నుంచి 100 లోపు అవ్వచ్చు, 1 నుంచి 300 లోపు అవ్వచ్చు. ఎందుకురా బాబు అంటే రోస్టర్ పాయింట్స్ అని చెప్పేసి 1 to 100 వేసుకున్నారు వీళ్ళు. సో ఒక జిల్లాలో ఒక పాయింట్ దగ్గరకు వచ్చి ఆగింది అనుకోండి, 61, 62, 75, నెక్స్ట్ డిస్టిక్లో అక్కడ నుంచి కంటిన్యూ చేశారనుకోండి, అది చెప్పలేదు వీళ్ళు. ఒకవేళ కంటిన్యూ చేసినట్టయితే ఈ ఎక్కువ ర్యాంకులో వచ్చిన వాళ్ళ వరకు రాలేదనుకోండి, అక్కడ జాబ్ ఎగిరిపోద్ది. సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీక్ సెక్షన్ ఓసీలకి, అంటే జనరల్ క్యాండిడేట్స్కి వీళ్ళు ఈ సంవత్సరం పెట్టడం జరిగింది. అంటే మాకు ఏమీ లేదు అని ఒక సర్టిఫికేట్ తెచ్చుకుంటారు. సో వాళ్ళు అందుట్లో ఉమెన్ అయితే ఇంకా జాబు ముందుకు వచ్చేదానికి ఛాన్స్ ఉంది. సో ఇట్లాంటివి చూసుకున్నా కూడా కొన్ని సందర్భాల్లో మంచి ర్యాంక్ వచ్చినా కూడా అది ఏ కేటగిరీ అయినా కానీ ఈ రోస్టర్ పాయింట్స్ వలనో, ఈడబ్ల్యూఎస్నో, లేకపోతే లోకల్ వలనో, లేకపోతే నాన్ లోకల్ వలనో, ఓపెన్ వలనో, సో ఈ కాల్ లెటర్స్ అనేది రాకుండా ఉంటాయి. మరి కాల్ లెటర్స్ అనేవి ఈరోజు రిలీజ్ చేస్తారు నైట్ లోపు. మరి ఒకవేళ రేపు నుంచి కౌన్సిలింగ్ షెడ్యూల్ చేసినా నాకు తెలిసి టైమింగ్స్ ఏమన్నా కొంచెం మధ్యాహ్నం పూట నుంచి అలా పెడతారేమో, లేకపోతే 2 రోజులు ఏమన్నా టైం ఇస్తారేమో, చూడాల్సి ఉంది. అసలైతే 25th నుంచి కంపల్సరీగా ఉంటుంది అంటున్నారు. కానీ మరి ఇప్పుడు ఈ కాల్ లెటర్ రేపు మార్నింగ్ ప్రింట్అవుట్ తీసుకున్నా దాని మీద గెజిటేటెడ్ ఆఫీసర్ సంతకం కావాలంటున్నారు కదా కొంతమంది. సో అది అవసరం లేకపోతే పర్లేదు, ఎందుకంటే కాల్ లెటర్లో క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఒకవేళ గెజిటేటెడ్ ఆఫీసర్ సైన్ అవసరం లేదు అంటే నోట్ అని పెట్టి అందులో రాసేస్తారు. సో రాని వాళ్ళు అనుకోండి కాల్ లెటర్స్, భయపడాల్సిన పని కూడా లేదు. ఎందుకంటే ఇంకా మెరిట్ లిస్టులు రిలీజ్ చేస్తారట కదా, మొత్తం మీద 3 వరకు రిలీజ్ చేస్తారు. అంటే ఇప్పుడు 5 సెలెక్ట్ అయిన వాళ్ళు ఉంటారు, కొన్ని వదులుకుంటారు కదా, మళ్ళీ వాటిని అన్నీ గ్యాదర్ చేసేసి మిగిలిపోయిన వాళ్ళకి మళ్ళీ మెరిట్ లిస్ట్ తయారు చేసి వదిలేదానికి ఛాన్స్ ఉంది. ఫైనల్గా ఈ డాక్యుమెంటేషన్ ఇదంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఫైనల్ సెలక్షన్ లిస్ట్ పెడతారు, మీ పేరు, ఊరు అన్నీ కూడా. సో అయితే ఇక్కడ నేను చెప్పొచ్చేది ఒకటే, ఎక్కువ ర్యాంక్ వచ్చింది నాకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది అనుకోవడానికి లేదు. దానికి గల కారణం ఏంటంటే రోస్టర్. సో ఇంతకుముందులా కాదండి, అందుట్లోనూ 1:1 పిలిచారు వీళ్ళు. అది మరి మీ ఉద్దేశం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.